ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వివిధ రకాల దానాల ద్వారా ఏర్పడేటువంటి ప్రయోజనాలు శ్రేయస్సులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ విధియ రాత్రి 11:26 వరకు ఉంది. వారం భానువారం లేదా ఆదివారం. నక్షత్రం రోహిణి రాత్రి 8:12 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. నవంబర్ 19 మంగళవారం, సంకటహర చతుర్థి. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి వృషభ క్షేత్రంలో, కుజ సంచారం కర్కాటక క్షేత్రంలో నీచ స్థితి, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, రవి సంచారం వృశ్చిక క్షేత్రంలో మిత్రక్షేత్ర స్థితి, బుధ సంచారం కూడా వృశ్చిక క్షేత్రంలో, శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం సవ్యస్థితి కుంభక్షేత్ర స్థితి, సుక్షేత్ర స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చంద్ర సంచారం బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం కూడా అత్యంత అనుకూలం. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. శని సంచారం లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిగిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మహిళలకు ఆత్మబలం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థత కలిగి ఉంటారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఈ వారం సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ అక్షయ ఫలప్రదాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం అత్యంత అనుకూలం, తృతీయ స్థానంలో ధైర్య సాహసాల్ని కలిగిస్తుంది. కేతు సంచారం ప్రతికూలం, రాహు సంచారం అనుకూలంగా ఉంది. శని సంచారం పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. కఠినత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. క్రీడారంగం వారికి ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. తీసుకున్నటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ రామచంద్రాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మానసిక క్లేశాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు ప్రతికూలం, వ్యయం ఉంటుంది. అయినప్పటికీ శుభవ్యయం. కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. సంభాషణల విషయంలో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆకస్మిక వివాదాలు తలెట్టేటువంటి సంఘటనలు లేకపోలేదు. కుజ సంచారంతో ఏర్పడేటువంటి పరిస్థితుల్ని
సక్రమంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. పిల్లల విషయంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. శని సంచారం సామాన్యం, రాహు సంచారం అనుకూలం. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి తద్వారా విజయాలు అంతిమంగా మాత్రమే సాధించగలుగుతారు. శుక్ర సంచారం అనుకూలం. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకోవటానికి లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ లలితాంబికాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. గృహంలో ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు కూడా ఇంపును కలిగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలకు క్రమశిక్షణ పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ, అవరోధాలు ఉన్నప్పటికీ, విఘ్నాలు ఉన్నప్పటికీ నేర్పరితనంతో వాటిని సవ్యంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యలో ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి సమర్థత కలిగి ఉంటారు. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ శశిశేఖరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆకస్మిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం ప్రతికూలతని, రాహు సంచారం కూడా ప్రమాదాలని కలిగిస్తుంది. రవి సంచారం ఆకస్మిక చిక్కులు, సమస్యల్ని కలిగిస్తుంది. శుక్ర సంచారం అనుకూలం. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మహిళలకు మనస్పర్ధలు పెరుగుతాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం, వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి పునఃప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. యోచించగా వారు సింహరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించి అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆకస్మిక విషయాలు ఆర్థికంగా చేకూరుతాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సులువుగా పూర్తి చేసి విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. రవి సంచారం అత్యంత అనుకూలం. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసి విజయవంతంగా అనుకూలతని పొందగలుగుతారు. కుజ సంచారం కూడా అత్యంత అనుకూలం. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహంలో శుభవార్తలు వింటారు. శని సంచారం అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఆకస్మికంగా తలెత్తుతాయి. రాహు సంచారం, కేతు సంచారం ప్రతికూలంగా ఉంది. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అత్యంత శుభ ఫలితాలు కొనసాగుతాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ నాగేంద్రాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆకస్మిక విషయాలు ఆర్థికంగా ఏర్పడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధి చేకూరుతుంది.
ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. అష్టమ స్థానంలో అవమానకర సంఘటనల్ని, ప్రతి పనిలోనూ అవరోధాలని కలిగిస్తుంది, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కేతు సంచారం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక విషయాలు కలిసి వస్తాయి. రాహు సంచారం కూడా అనుకూలంగా ఉంది. శని సంచారం పంచమ స్థానంలో సామాన్యం. పిల్లల ద్వారా సమస్యలు వేగవంతంగా వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు ఉంటాయి, కాబట్టి ఏమరపాటు పిల్లల విషయంలో తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మందత్వం కొనసాగుతుంది, తద్వారా విజయాలు ఆలస్యమవుతాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ అనుకూల ఫలితాల్ని పెంపొందింప చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి, ఆర్థిక విషయాలు సాధ్యపడతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా సప్తమ స్థానంలో అనుకూలతని కలిగిస్తుంది. శని సంచారం ప్రతికూలతని పెంచుతుంది. అకారణ కలహాలు ఏర్పడినప్పటికీ నియంత్రించబడతాయి. స్థిరాస్తి విషయాల్లో విక్రయాలు మాత్రం కలిసి వస్తాయి. సానుకూల ఫలితాలు వేగవంతంగా క్రమక్రమంగా పొందినప్పటికీ అసంతృప్తి కూడా సమాంతరంగా ఉంటుంది. కేతు సంచారం ఆకస్మిక విషయాల్ని కలిగిస్తుంది. రాహు సంచారం నిర్ణయాల్లో అవరోధాల్ని కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. నూతన గృహ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలపై క్రయ విక్రయాదులు కూడా లాభిస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ పరంజ్యోతి స్వరూపాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రవి సంచారం కూడా ప్రతికూలతని పెంచుతోంది. కుజ సంచారం సామాన్యం. శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. శని సంచారం కూడా అనుకూలంగా ఉంది. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు ఆలస్యమవుతాయి. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినప్పటికీ నియంత్రించగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య విషయాల్లో ఆకస్మిక చిక్కులు, సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ త్రిలోచనాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం పంచమ స్థానంలో అనుకూలం. రవి సంచారం లాభస్థితిలో కూడా అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుగుదలకే చేసేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా, వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలతని కలిగిస్తాయి. ప్రభుత్వ విషయాల్లో అనుకూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఏలినాడు శని ప్రభావం కూడా అధికంగా ఉంది, కాబట్టి అవరోధాలు ఏర్పడినప్పటికీ అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు శారీరక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య విషయంలో మంచి అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు లాభిస్తాయి.
ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ రాజరాజేశ్వర్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా సకల సమస్యలు పరిష్కరింపబడతాయి, ఆనందం లభిస్తుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అర్ధాష్టమ బృహస్పతి ఈ వారం అంతా కూడా మానసిక వేదనని పెంచుతుంది. అకారణ కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్దేశ్యాలు మంచివైనప్పటికీ కూడా ఇతరులు అపార్థం చేసుకుంటారు. కుజ సంచారం అనుకూలంగా ఉంది. కేతు సంచారం అత్యంత ప్రతికూలం. రవి సంచారం అనుకూలతని కలిగిస్తోంది. రాహు సంచారం ప్రతికూలతని కలిగిస్తోంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా గోచరిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ మధుసూదనాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మానసిక రుగ్మతలు, క్లేశాలు కనుమరుగవుతాయి. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో కొనసాగుతోంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం క్రమక్రమంగా తగ్గుతుంది. తమ కన్నా చిన్నవారు అభివృద్ధిలోకి రావటం విస్మయాలకి దారితీస్తుంది. ఉద్యోగపరంగా ఇది విస్మయాలని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా మెల్లమెల్లగా లభిస్తాయి. కేతు సంచారం ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా విజయాల్ని కలిగిస్తాయి. జన్మరాహు, సప్తమ కేతువు ఆరోగ్య విషయంలో ప్రతికూలతని కలిగించడంతో సమస్యలుగా మారి తద్వారా ఆర్థిక ఖర్చులు బలపడతాయి. అనుచిత పరిస్థితులు ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. యోచించగా ఈ వారం మీన రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని వేగవంతంగా దూరం చేసుకుని అనుకూలత సాధించి విజయాలు పొందటానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీన రాశి వారు ఓం శ్రీ కృష్ణాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేగవంతమైన విజయాలు సాధ్యపడతాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, కుటుంబ వ్యవహారాలు ప్రోత్సాహకరంగా మారి వేగవంతమైనటువంటి విషయాల్ని కలిగించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆధిక్యతతో కూడినటువంటి అనుకూలత సాధించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.